బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లక్డీకపూర్లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు బాధితులు. గ్రామాలలో వివిధ పథకాల సబ్సిడీతో పాటు డైరీ, వ్యవసాయ, చేపల పెంపకం వంటి రుణాలు ఇప్పిస్తారని మోసం చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. మార్జిన్ మనీ ఖర్చుల పేరుతో కోట్లాది రూపాయలను వసూలు చేశారని చెబుతున్నారు. మంద ప్రభాకర్, మాల్యవిక అరుణోదయ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు కొండ కృష్ణమ్మలపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బాధితులు. వెంటనే సస్పెండ్ చేయాలి మంద ప్రభాకర్ ని, వెంటనే సస్పెండ్ చేయాలి మంద ప్రభాకర్ ని. డౌన్ డౌన్ మంద ప్రభాకర్, డౌన్ డౌన్ మంద ప్రభాకర్, డౌన్ డౌన్ మంద ప్రభాకర్. పేరిట బాధితులు మోసం చేసిన మంద ప్రభాకర్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. మంద ప్రభాకర్ ని, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ని సస్పెండ్ చేయాలి. మంద ఇల్లు కట్టిస్తామని డబ్బులు వసూలు చేసారు ప్రజల కాడ. ఎంత లోన్లు అంటే 90,000 వసూలు చేసారు, 50,000 వసూలు చేసారు. ఇల్లు కంట్రిబ్యూషన్ ఫస్ట్ ఖర్చుల కోసం అని తీసుకురు. ఒక్కొక్క వ్యక్తి కాడ తీసుకోవాలి. ఒక వ్యక్తి కాడ కొంతమంది కాడ 50,000 తీసుకురు. ఫస్ట్ తప్ప 40,000 తీసుకురు. తర్వాత మీ పని అయిపోతుంది, తీరా చెక్కులు వచ్చే ముందు కాబట్టి అక్కడ ఖర్చులు ఉంటాయి. మీకు ఒక్కొక్కరికి 20 లక్షలు, 10 లక్షలు డైరీ ఫామ్ కానీ, పౌల్ట్రీ ఫామ్ కానీ, చేపల చెరువులని, గుర్లని, ఈ 4-5 రకాల పేర్ల మీద మీకు డబ్బులు ఇప్పిస్తున్నాం. ఒక్కొక్కటి 30 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం, 25 లక్షలు ఇస్తాం. 50% సబ్సిడీ కట్టేది లేదు. మిగతాయి రికవరీ మెల్లమెల్లగా మీరు బాగుపడుతున్న క్రమంలో మెల్లమెల్లగా కట్టుకోవాలి అని చెప్పేసి వసూలు చేసారు. మరి వసూలు చేస్తే మేము సుమారు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. 2022 మార్చి నుంచి స్టార్ట్ అయింది. మేము 1 సంవత్సరం మొత్తం డబ్బులు ఇవ్వడమే సరిపోయింది. అన్నీ కూడా మాకు ఎవిడెన్స్ ఉన్నాయి. ఫోన్పే ద్వారా పే చేసినాం. దాదాపు అన్ని ఫోన్పే ద్వారా నెట్ సెంటర్లో మేడం గారికి చేసినాం. మేడం వెనకంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారు కూడా ఉన్నాడు. ప్రభాకర్ గారు ఈ మేడం గారి ముందర పెట్టి వసూలు చేయించిండు. తర్వాత మరి మాకు డబ్బులు ఇస్తలేరని మేము మేడం గారికి పలు సందర్భంలో తిరుగుతున్న క్రమంలో సార్ కూడా వచ్చిండు, మీటింగ్లో పెట్టిండు. మీటింగ్లో కూడా చెప్పిండు, మీ డబ్బులు ఎక్కడ పోవు, లోన్ అవుతుంది, నిప్పించే బాధ్యత నాదే అని ఆయన ఒప్పుకొని ఇప్పుడు ఏమంటుండంటే, నాకు మీ సంస్థ పైసలు నేనేందుకు తిరుపుతా, నాకేం సంబంధం, మీరేమన్నా